పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఏంటంటే 2016 నుంచి ఉద్యోగాలు చేస్తూ అక్కడ టీచర్ ఉద్యోగాలకి ఎంపిక అయ్యి 2016 నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏంటంటే ఆ ఉద్యోగ నియామకాలు అందరినీ రద్దు చేస్తూ వాళ్ళని ఉద్యోగాల్లోంచి ఒక్కసారిగా ఉన్నట్టుండి తీసేయమని చెప్పి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనివల్ల అక్కడ ఎంతమంది రోడ్డు మీద పడతారు ఉపాధ్యాయ కుటుంబంలో. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లో ఉంటూ ఈరోజు ఒక్కసారిగా ఆ ఉద్యోగాల్లోంచి తీసేయమంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వివరాల్లోకి కానీ వెళ్తే పశ్చిమ బెంగాల్లో 2016 సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కొరకు 9, 10వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయ నియామకాల కొరకు ఆ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వడం, నోటిఫికేషన్ ప్రకారం అందరూ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవడం, వాళ్ళకు ఉద్యోగాలు చేయడం చక్కచక్క జరిగిపోయి. అయితే ఇక్కడే ఉంది, ఈ ఉద్యోగాల్లో అవినీతి జరిగింది. రియల్గా మెరిట్ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. కానీ అసలు ఏ రకమైనటువంటి అర్హత లేని వాళ్ళకి, ఏ రకంగానూ మార్కులు రాని వాళ్ళకి ఇక్కడ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేసారు అనేటువంటి అభియోగాలు విపరీతంగా అప్పుడు గవర్నమెంట్ మీద వచ్చి అక్కడ వాళ్ళు కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేస్తే ఆ కోర్టు కేసు తీర్పు అలా జరుగుతూ వచ్చి కింద సంవత్సరం 2024 సంవత్సరం హైకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు స్పష్టంగా ఉన్నాయి. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయడం జరిగింది, అర్హులకి వేయలేదు, నిజంగా మెరిట్ వచ్చినోడికి ఎవరికి వేయడం జరగలేదు. కాబట్టి ఈ ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తున్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఈ ఉద్యోగాలు చేస్తూ జీతాలు పొందారో ఆ జీతాలని ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి, వసూలు చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పు మీద పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏంటంటే అబ్జెక్షన్ చెప్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ సుప్రీంకోర్టు కూడా అనేక రకాలైనటువంటి స్టే ఇచ్చింది, తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఏంటంటే ఆ ఉద్యోగాలు నియామకాలు రద్దు కాకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చి చివరికి ఈ నెలలో ఒక తీర్పు ఏమని ఇచ్చిందంటే హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ అక్కడ పశ్చిమ బెంగాల్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి ఖచ్చితంగా, అందువల్ల హైకోర్టు తీర్పుని మేము సమర్థిస్తున్నాము, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలను తీసేయవలసిందే. కాకపోతే ఏంటంటే మానవతా దృక్పథంతో, కేవలం మానవతా దృక్పథంతో ఇంతవరకు వాళ్ళు తీసుకున్నటువంటి జీతాలను మటుకు వసూలు చెయ్యము అనేటువంటిది చెప్పింది. సో అయితే వీళ్ళలో చాలామంది ఏంటంటే ఎక్కడో కొన్ని అవకతవకలు జరగచ్చు. అందులో మొత్తం 25,760 మంది టీచర్లు నియామకం మొత్తం రద్దు చేసి కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల్లో మళ్ళీ దాన్ని ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేసి ఆ నియామకాలు పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే వీళ్ళలో అన్నవాళ్ళు ఎవరో కొంతమంది అవినీతి పరులయ్యి ఒక 5,000, 6,000 మంది వచ్చి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయించారు, కానీ మేమంతా మెరిట్లోనే వచ్చాము. ఇప్పుడు ఉన్నట్టుండి మా నియామకాలను కానీ రద్దు చేస్తే మా పరిస్థితులు ఏంటి? అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, రకరకాల ఈఎంఐలు కట్టాలి. ఇప్పటికిప్పుడు రోడ్డు మీద పడితే వాళ్ళ పోషణ పరిస్థితి ఏంటి, ఎవరు పోషిస్తారు, వాళ్ళ బతుకుల గురించి ఏంటి అనేటువంటివి విషయం మీద తెర మీదకి తీసుకొచ్చారు. అయితే కోర్టు చెప్పింది అంటే మేము అన్నీ సవివరంగా చూసాక మాత్రమే దీన్ని ఈ నియామకాలు రద్దు చేస్తున్నాం అనేసి ప్రకటించి అక్కడ ఏంటంటే ఓఎంఆర్ షీట్లు ఇమ్మంది. ఆ ఓఎంఆర్ షీట్లు కొన్ని మాయం చేశారు, మరి తగలబెట్టేశారు. ఇప్పుడు ఎవరు మెరిట్ మీద సెలెక్ట్ అయ్యాడో, ఎవరు మెరిట్ మీద సెలెక్ట్ కాలేదో ఏ రకమైనటువంటి డేటా లేదు. దీని అందరికీ బాధ్యత కూడా అక్కడ స్థానిక ప్రభుత్వమే, బెంగాల్ ప్రభుత్వమే భరించాలి. కనీసం ఏ రకమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి డేటా కానీ ఓఎంఆర్ షీట్లు కానీ లేవు, కాబట్టి దీన్ని రద్దు చేయవలసిందే అని స్పష్టంగా చెప్పింది. అయితే అక్కడ ఈ తీర్పుని నిరసించారు. ఏంటంటే బెంగాల్ గవర్నమెంట్ ఏంటంటే తీవ్రంగా నిరసించింది ఈ తీర్పుని. నిరసించడమే కాకుండా మేము కోర్టు తీర్పుని మా ప్రాణం ఉన్నంత వరకు అమలు చేయనో లేకపోతే సంథింగ్ ఏదో రకరకాలుగా కోర్టు ధిక్కారం కింద ఆవిడ మాట్లాడడం జరిగింది.
దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థ కూడా కోర్టు తీర్పును ధిక్కరిస్తుందనే విషయం మీద కోర్టు దృష్టికి తీసుకెళ్ళి నోటీసులు కూడా ఇప్పించడం జరిగింది. అయితే ఇది ఈ రకంగా ఉంటే ఇప్పుడు పరిస్థితుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి ఈ ప్రభావం బెంగాల్ గవర్నమెంట్ మీద పడుతుందా, దాన్ని ఏ రకంగా డీల్ చేస్తారు? ఆవిడైతే ఈ ఉద్యోగుల్ని వేరే రకంగా మేము అడ్జస్ట్ చేస్తాం తప్ప మేము వదులుకోమని ప్రకటిస్తున్నారు. సో ఏ రకంగా చేస్తుంది, వాళ్ళ తాలూకు వ్యతల్ని ఏ రకంగా తీర్చుతుందా? ఒకదొకరు జరిగే రైట్ తీసేసింది రైట్, ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద పడిపోయారు ఎంతకాలం జీతాలు తీసుకుని, వాళ్ళ పరిస్థితి ఏంటి? దీన్ని మరి ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఇది నిజంగా దేశంలో ఒక విచిత్రమైనటువంటి తీర్పే. మరొక మంచి వీడియోతో మేము ముందుకు. జై శ్రీరామ్.